ఇక్కడ భోజనం అయితే కుమ్మేస్తుంది మామ. ముఖ్యంగా స్వాములకైతే ఇది ద పర్ఫెక్ట్ ప్లేస్. దీని అడ్రస్ వచ్చేసరికి మన మిర్యాలగూడలోని సాగర్ రోడ్ లో ఫ్లైఓవర్ దాటంగానే లెఫ్ట్ సైడ్ లోనే అన్నపూర్ణ హోటల్ అని అయితే కనిపించేస్తుంది మామ. వీళ్ళైతే కార్తీక మాసం కోసం స్పెషల్ గా స్వాముల కోసం అయితే ఉల్లిపాయలు లేకుండా అయితే భోజనం పెడుతున్నారు మామ. సో ప్రెసెంట్ మాత్రం వీళ్ళ దగ్గర వెజ్ మాత్రం పెడుతున్నారు మామ. నార్మల్ గా అయితే నాన్ వెజ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. కాస్ట్ వచ్చేసరికి కేవలం 120 రూపీస్ మాత్రమే మామ. అదే ఏసీ అయితే 130 రూపీస్. ఇంకా మీల్స్ విషయానికి వచ్చేస్తే వేడి వేడి అన్నంతో పాటు దోసకాయ పప్పు, చిక్కుడుకాయ కూర, దొండకాయ ఫ్రై, అలాగే ఒక రోటి పచ్చడి కూడా ఇచ్చారు మామ. వీటి కూడా ఇచ్చారు రవ కేసరి. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి స్వీట్ అయితే అద్దిరిపోయింది మామ. జీడిపప్పు కూడా వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ పప్పునైతే వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని పక్కన వడియాలు ఇచ్చారు మామ. అది పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అద్దిరిపోయింది. అదే పప్పులో వాళ్ళు ఇచ్చిన మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోయింది, చాలా బాగుంది. దాని తర్వాత వీళ్ళు ఇచ్చిన దొండకాయ ఫ్రై మాత్రం లిటరల్ గా భయ్యా అలా అన్నంలో కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది మామ. మీరైతే పక్క ట్రై చేయాల్సింది, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. చిక్కుడుకాయ కూర విషయానికి వస్తే పర్లేదు మామ, బానే అనిపించింది. అంతే మరీ అంతగా లేదు కానీ పర్లేదు, బానే ఉంది. కానీ రోటి పచ్చడి ఉంది మామ, లిటరల్ గా టేస్ట్ అయితే చింపి ఉత్కారేసింది లిటరల్ గా. ఇంకా లాస్ట్ లో సాంబార్ తోటి అయితే ఫినిష్ చేసాం మామ. ఈ హోటల్ అయితే రీసెంట్ గా స్టార్ట్ చేశారంట మామ. ఆల్ మొత్తం స్వాములతో అయితే నిండిపోయింది మామ లిటరల్ గా. ఇలాంటి మోర్ తిని ముచ్చల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మరో వీడితో ముందు కలుస్తా, బాయ్.